హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయండి. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఈరోజు ఫెన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఈరోజు ట్యూస్డే కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ట్రేడింగ్ని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఎవరైతే బయింగ్ సైడ్ ఉంటారో వాళ్ళైతే ట్రేడింగ్ని మాత్రం చూడండి, మీరు చేయకండి. మీరు అబ్జర్వేషన్ అయితే చేయండి. ఎవరైతే బిగినర్ 6 months అబ్జర్వేషన్ అది పేపర్ ట్రేడ్ చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 51,703 రేంజ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ రేంజ్ 23,537 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎలా ఉంటుంది ఏంటిది అని ఒకటి చూద్దాం. ఇక్కడ బౌలింగర్ బ్యాండ్స్ ప్రకారంగా అయితే చూద్దాం. 51,632కు బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 51,774కి అబోవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్. ఏది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ రకంగా మాత్రం ఉంది. మళ్ళీ చెప్తుంది, ఇక్కడ చూడండి, 51,000కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 51,632కు బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 51,774కు ఉంటే సిఈ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ $23,565కి అబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్, 23,523కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది 23,523కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 23,565కి అబోవ్ ఉంటే సిఈ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, ఈరోజు నీకు ఏంటంటే నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంటుంది, ఫిన్ నిఫ్టీ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫిన్ నిఫ్టీ ప్రకారంగానైతే ఒక ఫిన్ నిఫ్టీ కూడా 23,626కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, దీనికి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 23,101 రేంజ్గా ఉంటే సిఈ స్ట్రాంగ్. ఇది ఫిన్ నిఫ్టీది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే దీన్ని కూడా మనం రిమూవ్ చేసి మనం ఫర్దర్గా మాత్రం ఫోటో రిప్లేస్మెంట్ ఆఫ్టర్ ఎక్స్టెన్స్తో కూడా మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం ఏది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటోఫిబ్ రిప్లేస్మెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన తర్వాత మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. దీని ప్రకారం అయితే పిఈ స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఎంతవరకు కరెక్టా లేదని మనం చూద్దాం. పిఈ అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. దీని ప్రకారం నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీది ఏది స్ట్రాంగ్, ఇక్కడ నిఫ్టీ అయితే నిఫ్టీ కూడా పిఈ స్ట్రాంగే ఉందని చెప్పేసి ఇండికేషన్స్ అయితే చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం అనుకున్న రేంజ్కి వెళ్తే మాత్రమే కాల్ అయితే కంప్లీట్గా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ 51,774కి అబోవ్ ఉంటే కాల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ కూడా 23,565కి అబోవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్, అంతవరకు మాత్రం పిఏ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ చూస్తారు అనేది మీ వ్యూ అనేది ఏంటి, కాల్ స్ట్రాంగ్ అనుకుంటారా, పిఈ అది కాలా పుట్ట ఏది స్ట్రాంగ్ అనుకుంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈరోజు ఎవరైతే ట్రేడింగ్ అయితే చేస్తుంటారో వాళ్ళది ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా అని మాత్రం ఒకసారి అయితే మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.